వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంకు వచ్చే భక్తులు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెన్సిల్ కిషోర్కు అభినందనలు తెలియజేశారు. కాణిపాకం దేవస్థానంకు అనుసంధానమైన శివాలయం ముందర ఉన్న పార్కులో దేవతామూర్తుల వద్ద దేవస్థానం వారు ప్రతి ఏటా టెండర్లు ఏర్పాటు చేసి అక్కడ ఫోటోలు తీసుకుని వ్యాపారం చేసుకోవడానికి గతంలో టెండర్ ద్వారా వ్యాపారస్తులకు ఇచ్చేవారు. ఈ సందర్భంగా దేవస్థానంకు వచ్చే భక్తులు తమ సెల్ ఫోన్ల ద్వారా ఫోటోలు తీసుకోకూడదని టెండర్దారులు నిషేధించారు. ఫోటోలు తీసుకోవాలంటే వారి వద్ద డబ్బులు ఇచ్చి ఫోటోలు తీసుకోవాలని నిబంధనలు చేసి ఉన్నారు. కానీ కొంతమంది భక్తులు అక్కడ తమ సెల్ ఫోన్లతో ఫోటోలు తీసుకునడంతో టెండర్దారులు దాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో ఉంచడంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు ఈ విషయంపై దేవాదాయ శాఖ వెంటనే టెండర్ రద్దు చేసి భక్తులకు ఫోటోలు తీసుకునే అనుమతి కలిగించాలని ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఈవో పెన్సిల్ కిషోర్ వెంటనే శివాలయం ముందు ఉన్న స్థలంలో భక్తులు ఫోటోలు తీసుకోవడానికి అనుమతి తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై భక్తులు చాలా ఆనందం వ్యక్తపరిచారు. ఇప్పటి నుంచి అయినా దేవాలయ ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా మార్చకూడదని భక్తుల అభిప్రాయం. ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను కాణిపాకం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు తారీఖు 22/12/24. సో ఇక్కడ కాణిపాకం దేవస్థానం ఆవరణలో ఉన్న శివాలయం మరియు దాని ముందున్న పార్కు, అక్కడున్న దేవతామూర్తి విగ్రహాలు, నంది విగ్రహము, పార్కు, ఈ పరిసర ప్రాంతాల్లో ఒక టెండరు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆ సమయంలో ఒక టెండరు ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడున్న దేవస్థానం యాజమాన్యం వాళ్ళు దీని టెండర్ ప్రకారము ఇక్కడున్న ఆవరణలో ఫోటోలు తీసుకొని ప్రింట్ తీసి యాత్రికులకు కానీ భక్తులకు కానీ ఇచ్చేటట్టు దానికోసం వాళ్ళు సుమారుగా 21 lakhsకి టెండర్ పాడుతున్నారు. సో ఇక్కడ దీనివల్ల ఈ టెండర్ వలన ఇక్కడికి వచ్చే యాత్రికులు సెల్ ఫోన్లలో వాళ్ళు సొంతంగా చిత్రీకరించడానికి లేదనే కండిషన్తో ఇచ్చారు. అందువల్ల టెండర్దారుడు ఇక్కడ ఉన్న యాత్రికుల్ని రెస్ట్రిక్ట్ చేసేవాడు. సెల్ ఫోన్లు తీయకూడదు, మా కెమెరాతోనే తీసుకోవాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. అది అంతకుముందున్న కొంతమంది యాత్రికులు ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ టెండరు ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తి అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, అవి ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఆ టెండర్దారులతో మాట్లాడి యాత్రికులకి భక్తులకి అసౌకర్యంగా ఉంది కాబట్టి అతన్ని రిక్వెస్ట్ చేసుకున్నాము. అతనికి కావాల్సిన నియమ నిబంధనల ప్రకారం ఒకవేళ ఆర్థికంగా అతను నష్టపోయింటే దాని గురించి ఆలోచిద్దాము. ముందు యాత్రికుల్ని భక్తుల్ని ఫోటోలు తీసుకోవడానికి అనుమతించమని చెప్పాం. ఆయన దగ్గర రిటర్న్గా తీసుకున్న తర్వాత భక్తులు అనుమతిస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా వచ్చి స్వేచ్ఛగా సెల్ ఫోన్లలో వాళ్ళ సెల్ ఫోన్లోనే ఫోటోలు తీసుకుంటారు. సో ఇది ఇట్ వాజ్ గట్ రెక్టిఫైడ్. అందరికి కూడా భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తపరిచారు. 2-3 యాత్రికులతో కూడా భక్తులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఒకవేళ టెండర్కి ఎవరైతే పాడారో వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా నష్టం జరిగితే అది వీళ్ళకు ఆఫ్టర్ దట్ ఇష్యూ లెటర్ స్టేస్. ఇప్పుడు మాత్రం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ ఏరియాలో సెల్ ఫోన్లో చిత్రీకరించుకోవడానికి, సెల్ ఫోన్లో ఫోటోలు కానీ వీడియోలు తీసుకోవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398
665676 మరియు 08626245166.